పరిశుద్ధ స్లేవ మార్గము పీఠమునకు ముందు వేడుకము ప్రార్థన. నా రక్షకుడా, యూదులు మిమ్మల్ని అతి చేయటకు తీసుకుని పోయిన ఈ కఠిన మార్గమందు నా మీద గల పక్షం వలన మీరు అత్యంత ప్రేమతో నడిచితిరి. నేను ఎన్ని మార్లు మిమ్మల్ని ఎడబాసిపోతుని, ఇప్పుడైనను పరిపూర్ణాత్మతో మిమ్మల్ని ప్రేమించుకున్నాను. మీకు ద్రోహం చేసినందున నిండు మనస్తాపముగా అన్నాను. నా తప్పులను మన్నించండి. ఈ దుఃఖ మార్గమందు మిమ్ము వెంబడించవచ్చుటకు నాకు అనుగ్రహము దయచేయండి. నా మీద మీకు గల ప్రేమ కొరకు చావుందని కోరుచున్నాను. మీ ప్రేమతో మరణం పొందాలని ఆశించున్నాను స్వామి. ఆమేన్. సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. పాలుగారు దేహంబు పైన పాపాకుల కొరడాలు ఎన్నో. నాట్యమాడినాయి నడివీధిని నడిపాయి, నాట్యమాడినాయి నడివీధిని నడిపాయి. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోము పైన ఉమ్మింది మరి ఒకరు. చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోము పైన ఉమ్మింది మరి ఒకరు. బంతులాడినా
పెట్టినారు, బాధలను పెట్టినారు. బంతులాడినారు, బాధలను పెట్టినారు. నోరు తెలువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. అందరూ చెప్పండి. ఆ రక్షకుడా లోక రక్షణము కొరకు మీరు యూదుల వలన తిరస్కరింపబడను, ద్రోహియగు యూదాముద్దు వలన శత్రువులకు చూపింపబడను. అనాసు, కైఫాసు, పిలాతు, హేరోదు అను వారుల ముందర అవమానముగా అప్పగింపబడను. అబద్ధ సాక్షుల వల్ల నేరము మోపబడను, ప్రాణాలతో కొట్టబడను, ఉమియబడను. మీ తలపై ముండ్ల కిరీటము పెట్టి మీ వస్త్రములు తీసి మిమ్ము శిలువ మీద కొట్టి ఈట చేత పొడిచి ఎడవబడును చిత్తగించితిరి. నేను మహాపాపిగా ఉన్నాను. నేను ఇప్పుడు స్మరణ చేసిన మీ తిరుమరణమును దేవర వారు చూచి నరక బాధలలో నుండి నన్ను కాపాడండి. మరియు మీ ప్రక్క శిలువ మీద కొట్టబడి మనస్తాపబడిన దొంగవాణిని తీసుకుని పోయిన స్థలమునకు నన్ను తీసుకుని పోండి. ఆమేన్. పరిశుద్ధ పాప గారి కొరకు పరలో జపము, మంగళవర్త జపము, ప్రత్యేక స్తోత్రాలు వేడుకుందాం. పరలోకముందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. మానవుకి కావలసిన ఆయనను మాకు నేర్చుకోండి. మా యొక్క అప్పుబడిన వారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా మోసంలో ప్రవేశింపని ఒక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. దేవుని వర ప్రసాదము చేత ఇందిన మరి మా వద్దను ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భంలో యేసు ఆశీర్వదింపబడిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఇప్పుడు సదాకా మీకే స్తోత్రం కలుగునుగాక.
నీ అగ్నితో మండించుటకు నీ అభిషేకం మాకిచ్చుటకు
ప్రభువా, అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా ఉంటివి. అనాది కాలము నుండి నీవు దేవుడవుగా ఉంటివి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీతో ఉండునుగాక. ఒకసారి అందరం కూడా చేతులు జోడించి తలలో ఉంచి కళ్ళు మూసుకుందాం. ఇప్పటి వరకు మనం చేసినటువంటి శిలువ యాత్ర, విన్నటువంటి వాక్యం మన జీవితాలకు ఫలితాన్ని ఇచ్చేటటువంటి విధంగా ఈ దివ్య పౌచ బలి ద్వారా మారిపోతుంది. సాక్షాత్తు క్రీస్తు ప్రభు సమర్పించినటువంటి పవిత్రమైనటువంటి బలిలో మనందరం కూడా భాగస్థులం కాబోతున్నాం. క్రీస్తుతో మన ప్రయాణం ఎలా ఉందో ఒకసారి ప్రశ్నించుకుందాం. అది సరిగా ఉందా, లేకపోతే మానవ బలహీనత వల్ల దాన్ని మనం చెడగొడుతూ ఉన్నామా? నన్ను అనుసరింపకోరువాడు తనను తాను పరిత్యజించుకుని తన సిలువనెత్తుకుని నన్ను అనుసరించాలి, సంపూర్ణంగా నన్ను అనుసరించాలని క్రీస్తు ప్రభు పలికినటువంటి మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుని, ఈ సిలువ యాగంలో మనందరం కూడా యోగ్యమైనటువంటి విధంగా భాగస్థులు కావడానికి దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తూ, ఈ సంఘాన్ని, సంఘములో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ఇక్కడ సమావేశమైనటువంటి మనందరినీ కూడా సమృద్ధిగా దేవుడు దీవించాలని ప్రార్థన చేస్తూ, పవిత్రమైనటువంటి దివ్య పూజా బలిలో యోగ్యంగా పాల్గొనడానికి మనం చేసినటువంటి పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మా రక్షకుడవైనవో సర్వేశ్వర, మాకు హృదయ
హృదయ పరివర్తనములు దయచేసి దివ్యమైన నీ బోధనలతో మా మనస్సులకు శిక్షణ నిమ్ము. తద్వారా మేము తపక్రియల యందు నిమగ్నమై సత్ఫలితములను పొందగలుగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగములు జీవించు పాలించడు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకు. నేను నా ప్రభువైన దేవునికి ప్రార్థన చేసి మా ప్రజల పాపములను అతని ఎదుట ఇట్లా ఒప్పుకుంటిని. ప్రభువైన దేవా, నీవు మహితాత్ముడవు, నేను నిన్ను గౌరవించుచున్నాను. నీవు నిబంధనము పాటింతువు, నిన్ను ప్రేమించిన వారిని దయతో చూతువు, నీ ఆజ్ఞలను నెరవేర్తువు. మేము దుష్టులమై పాపములను అపరాధములను చేసితిమి. మేము నీ ఆజ్ఞలను శాసనములను పాటింపక వాని నుండి వైదొలిగితిమి. నీ దాసులైన ప్రవక్తలు నీ పేరు మీదగా మా రాజులతో మా పూర్వులతో మా జాతి అంతటిలో మాటలాడిరి. కాని మేము వారి పలుకులను పాటింపమైతిమి. ప్రభు, నీవు ఎల్లప్పుడూ న్యాయముతో వర్తింతువు, కాని మేము మాత్రము ఎల్లప్పుడూ తలవంపులనే తెచ్చుకొంటిమి. యూదియాలో యెరూషలేమున వసించు వారిని నీకు ద్రోహము చేసినందున నీవు దూరదేశములకు దగ్గర దేశములకు చెల్లా చెదురు చేసిన వారికి ఈ అవమానమే చెల్లెను. ప్రభు, మా రాజులు పాలకులు పూర్వులు నీకు ద్రోహముగా పాపము చేసి లజ్జాకరముగా ప్రవర్తించిరి. మేము నీపై తిరగబడిన నీవు మాపై దయచూపి మమ్మను రక్షింపగోరితివి. మా ప్రభువైన దేవా, నీ సేవకులైన ప్రవక్తల ద్వారా దయచేసిన శాసనములను మేము పాటింపవలనని నీవు కోరితివి. కాని మేము నీ మాట వినమైతిమి. ఇది ప్రభువు వాక్కు. ఏలిన వారు మీతో నుందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. లూకా శుభవార్త 6వ అధ్యాయము 37-38 వచనములు. లూకా శుభవార్త 6వ అధ్యాయము 37వ వచనము నుంచి 38వ వచనం వరకు. పరులను గూర్చి మీరు తీర్పు చేయకుడు, మిమ్మ గూర్చి తీర్పు చేయబడదు. పరులను ఖండింపకుడు, అప్పుడు మీరును ఖండింపబడరు. పరులను క్షమింపుడు, మీరును క్షమింపబడదురు. పరులకు మీరు వసగుడు, మీకును వసగబడును. కుదించి అదిమి పొర్లిపోవు నిండు కొలమానంతో వసగబడును. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును కొలవబడును అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. దయచేసి ఇప్పుడు గమనించండి. మరి అర్పణలు తీసుకొచ్చేటువంటి వాళ్ళు మరి వరుసగా రండి. అర్పణలు తీసుకుని వచ్చేవాళ్ళు వరుసగా తీసుకుని రండి. మా అర్పణలు ఇచ్చిన మధ్యలో దారండి, పక్కన దారండి.
దారి ఉండిపోయింది. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం ప్రార్థించుదము. ఓ ప్రభువా, భక్తిమంతమైన ఈ మా బలి అర్పణ నీకు ఆమోదయోగ్యము అగునుగాక. నీ శక్తి మా జీవితములను పవిత్రపరచునుగాక. దయామయుడవైన నీ ద్వారా మాకు పాపక్షమ లభించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ముందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఎచ్చుటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ బిడ్డల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన అనుగ్రహ కాలమును బహుకరించుతివి. ఈ కాలముందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు.
అస్థిరమైన వాటి యందు మనసులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందే మా మనసులను లగ్నం చేయ ప్రేరేపించున్నావు. కావున సకల పునీతులతో దూతులతో ఏకమై నిరంతరము మేము నీ స్తుతి గానములు చేయుట ఎట్లనగా, ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము.
మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసగు యప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారుగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసఫ్ రాజరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణలు చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలిగు మరియమాతతోనూ పునీతపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. క్రీస్తుతో మన ప్రయాణం జీవితాంతం వరకు ఉండాలని విశ్వసిస్తూ క్రీస్తుని వెంబడించేటటువంటి భాగ్యాన్ని దేవుడు మనందరికీ కూడా ప్రసాదించాలని రెండు చేతులు చాచి నిదానంగా పరలోక జపం ద్వారా వేడుకుందాం. పరలోకమందు నేడు ప్రభువా, నీ కీడుల నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ ఐక్యమును నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి పరిపాలించు ప్రభు. అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షించుము. ఉచిత ప్రకారము నీ సభకు శాంతిని సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము.
ఓ సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించి మనందరిని దీవిస్తున్నటువంటి క్రీస్తు భగవానుడు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, క్రీస్తు శరీర రక్తములో నిత్య జీవితములను చేర్చును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని విడలారా, దేవస ప్రసాదానికి వచ్చేటువంటి సందర్భంలో 2 లైన్లు క్రమములో చక్కగా దేవస ప్రసాదముకు స్వీకరించడానికి రావాల్సిందిగా మనం చేస్తున్నాము. దానికంటే ముందుగా కథోలిక క్రైస్తవులు మాత్రమే దేవస ప్రసాదాన్ని స్వీకరించాలి. ఈ విషయాన్ని మరి మీరు గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. మధ్యలో కొంచెం దారి ఇవ్వండి ప్రసాదం తీసుకున్నటువంటి వ్యక్తులకి. ఎంతో
ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారమును స్వీకరించడం ద్వారా మా ఆత్మ శరీరములకు శక్తివంతమైన నీ సహాయము లభించునుగాక. ఈ విధముగా మేము నీ నుండి ఆధ్యాత్మికమైన శారీరకమైన భద్రతను పొంది ఆ పిమ్మట స్వర్గము నుండి లభించు స్వస్థత వలన సంపూర్ణ ఆనందమునకు పాత్రలు మగుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అందరూ మోకరించండి. దయచేసి బయట ఎవరు గొడవ చేయొద్దు. ఇంకా ఆరాధన అవ్వలేదు. ఇంకొక అర్ధగంట సేపు ఓపిక పట్టి చివరి ఆరాధనలో కూడా అందరూ భాగస్తులు కావాలని ఆహ్వానిస్తున్నాను. బయట ఎవరు దయచేసి గొడవ చేయొద్దు. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక.
చేతులు జోడించుదాం. తలలు వచ్చి దిక్కులు చూడకుండా మనందరి ప్రభువు, మనందరి రక్షకుడు, మనందరి దేవుడైనటువంటి క్రీస్తు ఈ సమయంలో దివ్య సప్రసాద రూపములో మన యొక్క హృదయాలలో అదేవిధంగా ఈ పీఠంపై వేయించేసి ఉన్నారు. వాక్యంలో మనందరం కూడా విన్నాం, ఆయనతో ప్రయాణం చేయటం అంత తేలికైనటువంటి పని కాదు అని. ఆయనతో నడిచేటప్పుడు అనేకమైనటువంటి శ్రమలు, కష్టాలు, బాధలు, హింసలు మనకు వస్తాయని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈ సమయంలో ఒక నిర్ణయాన్ని చేద్దాం. ప్రభువా, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని హింసలు వచ్చినా నేను నీతోనే ఉంటాను, నీతో మాత్రమే ఉంటానని ప్రభు ముందు వాగ్దానం చేద్దాం. ఎన్నో ఆశలతో, మరెన్నో కోరికలతో, ఎంతో విశ్వాసంతో ఈ శిలువ ప్రయాణాల్లో మనం పాల్గొంటూ ఉన్నాం. ఆయనను అనుసరించి ఏదో ఒకటి అనుగ్రహాన్ని పొందాలనేటటువంటి ఆశతో మనందరం కూడా వస్తూ ఉన్నాం. ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారిని ఎవరిని కూడా ఆయన ఒకటి చేతితో పంపించలేదు, పంపించడు కూడా. నీ విశ్వాసం, నీ గొప్పనైనటువంటి విశ్వాసమే నీకు అనుగ్రహాలను తీసుకుని రావాలి. వేరే ఆలోచనలు ఏమీ కూడా చేయకుండా క్రీస్తు ప్రభువుని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఈ కొద్ది సమయాన్ని పరిపూర్ణంగా క్రీస్తుకి అంకితం చేద్దాం. మనం ఆయనను ప్రార్థన చేద్దాం. మీ మనసులో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి కోరికను ప్రభువు ముందు పెట్టండి. ఈ సమయంలో యేసయ్యా, ఎంతో ఆశతో, ఎంతో విశ్వాసముతో నీతో ప్రయాణం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నన్ను దీవించు ప్రభు అని ప్రార్థన చేయి. నీతో రావాలంటే అనేకమైనటువంటి శ్రమలు నాకు వస్తూ ఉన్నాయి, అనేకమైనటువంటి బాధలు, అడ్డంకులు నాకు కలుగుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ నిన్ను మాత్రం నేను విడిచిపెట్టను. పేతురు అంటున్నాడు, అయ్యా, వీళ్ళలో ఎవరు విడిచిపెట్టినా నేను మాత్రం నిన్ను విడువను అన్నాడు. కానీ వెంటనే ఆ క్రీస్తు ఎవడో నాకు తెలియదని మొక్కాడు. అలా మన జీవితాలు మారకూడదు. ప్రభువా, నీవు సజీవుడవగు దేవుని కుమారుడమైనటువంటి క్రీస్తువు, నిత్య జీవపు మాటలు కలవాడవు నీవు. నిన్ను వెంబడించేటటువంటి యోగ్యతను నాకు ప్రసాదించని ప్రార్థన చేయి. సమయాన్ని వృధా చేయకుండా ప్రార్థన చేసుకోండి. మనసులో ప్రభువుని అడగండి. ప్రభువు మేము దీవించడానికి, ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. దిక్కులు చూడకుండా ప్రార్థన చేసుకోండి. మనసులో ఏ ఉద్దేశం కోసం నీవు ఈరోజు సిలువ మార్గంలో పాల్గొన్నావో ఆ ఉద్దేశం నెరవేరబోతుంది ప్రభు యొక్క ఆశీర్వాదం ద్వారా. ప్రార్థన చేయకుండా ఊరికే ఉండకండి. ప్రభుతో మాట్లాడండి, ప్రభువుని అడగండి.
ఇది చాలా గొప్పనైనటువంటి ప్రశస్తమైనటువంటి సమయము, అనుకూలమైనటువంటి సమయం. రక్షణ మనందరికి వచ్చేటటువంటి సమయం ఇది. ప్రభువా, నేను వెంబడించేటటువంటి సమయంలో నా స్వార్థాన్ని విడనాడడానికి నాకు శక్తినివ్వండి. నిన్ను మాత్రమే వెంబడించేటటువంటి గొప్పనైనటువంటి విశ్వాసాన్ని నాకు ప్రసాదించండి ప్రభువా. ప్రభువుని ఆరాధించుకుందాం, ప్రభువుని మాత్రమే ఆరాధించుదాం. ఆరాధనా 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 పడదాం. ఆరాధనా 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 హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా 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 నిన్ను మాత్రమే వెంబడించేటటువంటి యోగ్యతను నాకు ప్రసాదించు ప్రభువా. పరలోక తండ్రి ఆరాధనా 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 హల్లెలూయా హల్లెలూయా 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 ఆరాధనా 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 ఆరాధనా
స్తుతి ఆరాధన. ఎంతో మంది ప్రభువా నిన్ను అనుసరిస్తూ నీ చేత దీవించబడాలని సులువాత్మలు పాల్గొంటూ ఉన్నారు ప్రభువా. వారి మనసులో ఉన్నటువంటి కోరికలు మన్నించండి ప్రభువా. రాజా ఆరాధనా, మాయేసు రాజా ఆరాధనా, మాయేసు రాజా ఆరాధనా. అందరూ దేవుడి మాయేసు రాజా ఆరాధనా, మాయేసు రాజా ఆరాధనా, మాయేసు రాజా ఆరాధనా, మాయేసు రాజా ఆరాధనా, మాయేసు రాజా ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా, హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా, హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా, హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా, ఆరాధనా 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 ఆరాధనా. స్తోత్రమయ్యా. ఆరాధనా సంఘాన్ని దీవించి ఆశీర్వదించు. పరిశుద్ధాత్మ దేవుడా మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. అనేకమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నటువంటి బిడ్డలను దీవించండి ప్రభువా. ఆరాధన ఆత్మదేవా ఆరాధనా, ఆత్మదేవా ఆరాధనా, ఆత్మదేవా ఆరాధనా, ఆత్మదేవా ఆరాధనా, ఆత్మదేవా ఆరాధనా, ఆత్మదేవా ఆరాధనా, ఆత్మదేవా ఆత్మదేవా ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా, 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 హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా.
స్తోత్రం దేవా. యేసు నీకే మీ మనసులో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి కోరికను ప్రభు ముందు పెట్టండి. ప్రభువు దీవించాలని, ఆయనతో నడిచేటటువంటి గొప్పనైనటువంటి అదృష్టాన్ని మనందరికీ ఆయన ప్రసాదించాలని ప్రార్థన చేసుకుందాం. రాజేష్ మాస్టర్ చిన్న ప్రార్థన చేస్తారు. దివ్య సప్రసాదరు క్రీస్తు ప్రభువా, ఈ పవిత్రమైనటువంటి ఈ సన్నిధిలో స్తోత్రం ప్రభా, మీ యొక్క ముంగిట ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. స్తోత్రం ప్రభా, ఇదిగో ఈ కృపాకాలములో తండ్రి మీ యొక్క పిలుపును అందుకుని స్తోత్రం ప్రభా, మేమందరము కూడా తండ్రి మీ యొక్క దీవెనల కోసం, ముఖ్యంగా ఈ లోకానుసారంగా మేము చేసిన ప్రతి పాపాల కోసం, ప్రాయశ్చిత్తం కోసం, ఒక నూతనత్వాన్ని కలిగి ఉండడానికి, ఒక గొప్పదైనటువంటి జీవితాన్ని మా జీవితాల్లో చూడడానికి ప్రభా ప్రత్యేకముగా ఈ రోజున తండ్రి ఇదిగో ఈ తపోకాలములో మీ పవిత్రమైనటువంటి శిలువ శ్రమలను ధ్యానం చేసి ప్రభా మీ యొక్క శిలువ మార్గంలో నడిచి ప్రభా మీ యొక్క పవిత్రమైనటువంటి బలి పూజలో పాలు పంచుకొని ఆ యొక్క సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుని మేమందరము కూడా మా యొక్క జీవితాల్లో తండ్రి ప్రభా నీవు చేసినటువంటి అనేకమైనటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుంటూ, ముఖ్యంగా తండ్రి ప్రభా ఇగో ఈ తపోకాలములో మనుషులంగా, మానవులముగా, అదములముగా, బలహీనముగా తండ్రి ప్రభా ఈ లోకానుసారమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టలేక తండ్రి ప్రభా నిత్యము కూడా నీ మార్గానికి విరుద్ధముగా, నీ ఆజ్ఞలకు విరుద్ధముగా, నీ యొక్క వాక్యానికి విరుద్ధముగా జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్క పాపపు జీవితాన్ని దయతో క్షమించండి, మన్నించండి ప్రభువా. మరి ముఖ్యంగా ఈ సమయంలో పాపం అనేటువంటి గాయాన్ని మాన్పి ఒక నూతనమైనటువంటి ఆరోగ్య స్థితిని మాకు దయచేయమని, ముఖ్యంగా తండ్రి అనేకమైన వ్యాధి బాధల బలహీనతలతో ప్రభువా మరగిపోతున్నటువంటి బలహీనులుగా జీవిస్తున్న మమ్మల్ని మీ యొక్క స్వస్థత వరమును దయచేసి మీ యొక్క అనుగ్రహాలతో నింపమని ప్రత్యేకముగా ప్రార్థన చేస్తూ ప్రభావ ముఖ్యంగా ఈ సమయంలో మీ యొక్క ఆశీర్వాదాలు మా అందరి పైన, మా వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో, సంఘ జీవితాల్లో దయచేసి ప్రభు మారు మనస్సును కలిగి, మార్పునటువంటి జీవితాన్ని కలిగి ప్రభు నీకు దగ్గరగా నీలో ఐక్యమై జీవించేటువంటి భాగ్యాన్ని మీ బిడ్డలమైన అందరికీ దయచేయమని, ముఖ్యంగా తండ్రి ప్రభు ఈ సమయంలో ప్రభు పరిశుద్ధమైనటువంటి వాక్యం ద్వారా మీరు సెలవిచ్చినట్లుగా ఇగో మీ మార్గంలో నడవడం అంత తేలికైన పని కాదని చెప్పి మీరు మాతో పలుకుతున్న విధముగా తండ్రి ప్రభువా మేమందరం కూడా ఈ లోకానుసారమైనటువంటి జీవితాన్ని విడాడి ప్రభు మా సిలువను ఎత్తుకొని మిమ్మల్ని వెంబడించి తండ్రి ప్రభువా మీరు పడినటువంటి ఆ ఘోరమైనటువంటి సిలువ మరణాన్ని నిరంతరం కూడా తండ్రి ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, స్మరించుకుంటూ అయ్యా మీరు చేసినటువంటి త్యాగ ఫలితముగా ఈ లోకంలోని మానవులందరూ కూడా తండ్రి ప్రభు మేమందరము కూడా తండ్రి మీరు ఇచ్చేటువంటి ఆ గొప్పదైనటువంటి నిత్య జీవ భాగ్యాన్ని పొందుకునే భాగ్యమును దయచేయమని ప్రభు ముఖ్యముగా ఈ సమయంలో మీ ఆశీర్వాదాలు మనందరూ కూడా మీ ప్రేమతో అనుగ్రహింపచేయమని ఈ మన నుండి మా భూమి ప్రేమవాడు యేసుక్రీస్తు ద్వారా మనం చేయించున్నాము తండ్రి. విశ్వాసమేగా దైవ రహస్యం చిరమును వంచుడి వినయము తోడా పితా మా పాలక జయము జయము రక్షక యేసునాకు పరమ పవిత్ర చిరుతు శాంతు యుగ యుగములకు స్తుతి కలుగును శిరమును వంచుడి వినయము తోడా.
పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితీరి. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. చేతులు జోడించి ప్రార్థన చేసుకుందాం. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగచింతగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మా రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించు పాలన చేయన వారా మాకు అనుగ్రహించండి. స్తుతింపబడునుగాక
తల్లి అమ్మరి నామము స్తుతింపబడునుగాక. మోక్షరోహణం స్తుతింపబడునుగాక. మరియమన్యతాయోసేపు గారు స్తుతింపబడునుగాక. తమదూతల యందును తమ అజశిష్టుల యందును దేవుడి తోడు ఘనముగా స్తుతింపబడునుగాక. ఒకసారి లేచి నిలబడండి. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మీ అందరిని దీవించి కాచి కాపాడునుగాక. సమాధానంతో వెళ్లి క్రీస్తు ప్రేమలో జీవించండి.